భద్రాచలం శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పాల్గొని సీతారాముల వారిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి దంపతులు రంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం. స్వామివారికి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలను ప్రభుత్వం తరఫున అందజేసిన ముఖ్యమంత్రి దంపతులు. భద్రాద్రి కొత్తగూడెం నివాస్ న్యూస్. భద్రాచలంలో శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవానికి హాజరై స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు ప్రభుత్వం తరఫున సమర్పించి స్వామివారి కళ్యాణాన్ని వీక్షించి స్వామివారి ఆశీస్సులు తీసుకుని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి దంపతులు, సీఎంతో పాటు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క దంపతులు, మంత్రులు, తెలంగాణ రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దంపతులు, తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ, ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎంపీలు, ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు తదితరులు కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ 46వ ఆవిర్భావ సందర్భంగా వీణావంక మండలం చల్లూరు గ్రామంలో పార్టీ జెండా ఆవిష్కరించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సిహెచ్ నరసింహారాజు, మాజీ మండల అధ్యక్షులు ఆదిరెడ్డి, మండల ఉపాధ్యక్షులు రవీందర్, బూత్ అధ్యక్షులు బుర్రా సదానందం, ఎన్ఎం ప్రశాంత్, గూడపు శివ, నాయకులు పెద్ది మల్లారెడ్డి, గూడపు సమయ్య, రామిడి మల్లారెడ్డి, శంకర్, గోపీనాథ్, సదానందం, నవీన్, రవి, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. దేశ సమైక్యత కోసం, దేశ అభివృద్ధి కోసం పార్టీ సంకల్పంతో పనిచేయడం జరుగుతుంది. ఈరోజు దేశంలో దేశ అభివృద్ధి కోసం అనర్గళమైన పోరాటాలు చేసి భారతీయ జనతా పార్టీని అఖండ భారతదేశంగా మలచడం కోసం, ఈరోజు భారతదేశంలో అభివృద్ధి పథంలో నడిపించడానికి కోసం భారతీయ జనతా పార్టీ కృషి చేస్తుందని ఈ సందర్భంగా 46వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా ఈరోజు వినాయక మండలం చల్లూరు గ్రామంలో జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ భారతీయ జనతా పార్టీని గ్రామాన్ని ఇంకా అభివృద్ధి చేసి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పార్టీని ముందుకు తీసుకుపోయి ప్రతి గ్రామ పంచాయతీ సర్పంచ్ని కానీ, వార్డు మెంబర్ని కానీ, ఎంపీటీసీని కానీ, జెడ్పీటీసీని కానీ, జెడ్పీ చైర్మన్ ఇవన్నీ కైవసం చేసుకునే విధంగా ఈ ఆవిర్భావ దినోత్సవం నుంచి పార్టీ అభివృద్ధి కోసం అందరు కార్యకర్తలు కృషి చేస్తారని ఆశిస్తున్నాను.